హాయ్ ఎవ్రీవన్. ఈరోజు సమ్మర్ సీజన్కి రిలేటెడ్ సీడ్స్ని నాటుకుందాం. దానికోసం ఈ సీడ్స్ అన్నిటిని నేను 24 అవర్స్ ముందల నానబెట్టేసిన. ప్రజెంట్ వీటిని ఏం చేస్తున్నానంటే టిష్యూలోకి తీసుకుంటాం. దీంట్లో దోసకాయ సీడ్స్ ఉన్నాయి, మస్క్ మెలాన్ ఉంది, ఇంకా వాటర్ మెలాన్, సొరకాయ, బెండకాయ, నేతి బీరకాయ లాంటి సీడ్స్ అన్నిటిని పెట్టేసినాము 24 అవర్స్ ముందర. వీటన్నిటిని తీసి ఫస్ట్ కొద్దిగా వెడల్పుగా చేసి దీన్ని కొంచెం వాటర్ తర్వాత స్ప్రే చేసుకోవాలి. కొద్దిగా మొలకొస్తుంది, అలా తన్నేయాలి. కన్నయ్య ఉంటే అలా తన్నేస్తాడు. తీసుకొని పక్కగా పెట్టుకోవాలి. ఇలా చేస్తేనే మొలకలు వస్తాయి. ఎంత కష్టపడాలంటే నార్మల్గా కూడా వస్తాయి, కానీ లాస్ట్ టైం మేము కింద డైరెక్ట్ వేసేస్తే వాటన్నిటిని పురుగులో ఏంటి కోడి వచ్చి మొత్తం తినేసినాయి. కాబట్టి అసలుకి సీడ్స్ మొలకెత్తలేదు. దానివల్ల ఇప్పుడు మొలకెత్తిన తర్వాతనే పెడదామనేసి ఫిక్స్ అయిపోయినా. ఇలా కన్నయ్య ఇలా హెల్ప్ చేస్తుంటాడు అప్పుడప్పుడు. ఇవి బెండకాయ సీడ్స్ అండ్ నేతి బీరకాయ సీడ్స్. ఇవి లాస్ట్ టైం కూడా చాలా సార్లు పెట్టినాం నేతి బీర, ఎందుకో మొలకెత్తలేదు అస్సలకి. ఇప్పుడు కూడా ఇందులో 4 సీడ్స్ వేసిన, అదంట తర్వాత పెడదాం. ఇందులో 4 సీడ్స్ వేసిన, అందులో 2 పైకి తేలుతూనే ఉన్నాయి. అవి ఎంతవరకు జర్మినేట్ అవుతాయి అనేది మనకు తెలియదు, తర్వాత చూసుకోవాలి. అయిపోయినాయి. ఇదేంటిదంటే హైదరాబాద్లో ఉన్నప్పుడు పెద్ద సైజు దోసకాయ లాగా వచ్చినాయి కదా సీడ్స్ అన్నమాట. సీడ్స్ వేసిన. ఇంట్లో అయితే బాల్కనీలో ఒకటి ఆల్రెడీ పెట్టినా వచ్చింది. అయితే ఇక్కడ ఏమవుతుందో చూద్దాం. ఇదైతే కరెక్ట్ సీజన్ కదా, పెట్టినప్పుడు డిసెంబర్లో పెట్టిండే. అదేం ఫ్రూటింగ్ అయితే రాలేదు, జస్ట్ పెరిగింది. ఇది ఆ సీడ్స్. ఇన్నిట్లలో కొన్నైనా వస్తాయి కదా అన్నట్టు ఇన్ని పెట్టాల్సి వచ్చింది. రేపు సాయంత్రానికి మొలకలు వచ్చేస్తాయి ఆల్మోస్ట్ అన్నిటికీ. ఇది వాటర్ మెలాన్ అండ్ బూడిద గుమ్మడికాయ. వాటర్ మెలాన్ అయితే అసలుకి నాకు తెలిసి అయితే జర్మినేషన్ రేట్ చాలా తక్కువ ఉండొచ్చు, మొత్తం పైకి తేలుతూనే ఉన్నాయి. ఇవి 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్ మెలాన్ తీసుకునేవి సీడ్స్. ఈ చిన్న సైజు ఏమో బాగానే ఉన్నాయి, అన్ని లోపలికి వెళ్ళిపోయినాయి వాటర్లో. ఇవైతే మోస్ట్లీ అన్నీ తేలుతానే ఉన్నాయి, 1-2 సీడ్స్ తప్పించి. కాకపోతే వస్తుందేమో చూద్దామనే ఆశతోటే వేస్తున్నా. వీటన్నిటిని ఇట్లా వాటర్ కట్టుకోవాలి బాగా. బాగా వాటర్ కట్టేసి పెట్టేస్తున్నా. రేపు ఈవినింగ్ వరకు మోస్ట్లీ కొంచెం మొలకెత్తడం అయితే స్టార్ట్ అవుతుంది. నేను ఇదే ప్రాసెస్లో బిల్వ చెట్టు ఉంది కదా, అట్లనే గ్రో చేసినాను. సీడ్స్ని పెట్టేసి 24 అవర్స్ 14 అవర్స్ అది నానబెట్టినాం, 24 అవర్స్ నానబెట్టలేదు. ఇవి ఓవర్గా నానబెట్టేసినాం. అవి మొలకలు కూడా త్వరగా వచ్చినాయి అండ్ ప్లాంట్స్ కూడా తొందరగా వచ్చేసినాయి. ఫస్ట్ అయితే డిస్పోజబుల్ గ్లాసెస్ తీసుకొని దాని డ్రైన్ హోల్స్ కోసానికి పిన్నిస్ తోటి హోల్స్ పెట్టుకుంటున్నా. పాటింగ్ మిక్స్ అన్ని డిస్పోజబుల్ గ్లాసెస్లో నింపుకొని పెట్టుకుందాం. ఆల్రెడీ మనం టిష్యూ పేపర్స్లో నానబెట్టిన సీడ్స్ని పెట్టుకున్నాం కదా, అవి 24 అవర్స్ తర్వాత తీసి చూసిన తర్వాత ఇట్లా మొలకలు వచ్చినాయి చూడండి. అట్లా మొలక వచ్చేస్తుంది. కొన్నిటికి వచ్చినాయి, కొన్నిటికి రాలేదు. నో ప్రాబ్లం, అవి వచ్చేస్తాయి. ఈ సీడ్స్ అన్నిటిని మనం పాటింగ్ మిక్స్ ఫిల్ చేసుకున్నటువంటి డిస్పోజబుల్ గ్లాస్లో పెడదాం. యాక్చువల్గా అయితే ఒక్కొక్క దాంట్లో 1-2 పెట్టాలి, బట్ మన దగ్గర డిస్పోజబుల్ గ్లాసెస్ కానీ పాటింగ్స్ కానీ అంతగా కలిపి లేదు. సో నేను ఒక్కొక్క డిస్పోజబుల్ గ్లాస్లో చాలా పెడుతున్నాను.
అన్ని సీడ్స్ పెట్టేశాను, ఇక వాటరింగ్ చేయాలి. ఇది చూడండి, ఇది మన 4th డే అప్డేట్. డే 1లో అంటే మనం ఈవినింగ్ సీడ్స్ పెట్టాం కదా, ఆ నెక్స్ట్ డే మార్నింగ్కి ఇట్లా వచ్చినాయి, అంటే స్ప్రౌటెడ్. ఆ తర్వాత ఆఫ్టర్నూన్ ఈవినింగ్ కల్లా ఇగో ఇటు చిన్నది కనిపిస్తుంది కదా, ఇట్లా అయింది. నెక్స్ట్ డేకి ఇట్లా 2 లీవ్స్ చిన్నగా వచ్చాయి ముడుచుకొని. 3rd డేకి అయితే మొత్తం గుబురుగా వచ్చేసింది. ఇది 4th డే మార్నింగ్ తీసిన వీడియో. ఇప్పుడు చూడండి, ఇది 3rd లీఫ్ రావడానికి రెడీగా ఉందన్నమాట. ఈ ప్రొసీజర్ అయితే నాకు చాలా యూస్ఫుల్ అనిపించింది, మీకు కూడా యూస్ అవుతుంది అని షేర్ చేస్తున్నాను. మోస్ట్లీ చాలా వరకు జర్మినేట్ అయినాయండి సీడ్స్. జర్మినేట్ కాకుండా అక్కడొకటి మిగిలిపోయాయి. అంటే ఈ బెండకాయ సీడ్స్ కూడా అన్నీ స్ప్రౌట్స్ బయటకు వెళ్ళినాయి. సో ఈ ప్రొసీజర్ ఏ సీడ్స్కైనా కూడా బెనిఫిట్గానే ఉంటుంది, మీకు కూడా యూస్ అవుతుంది అని షేర్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.